వేకు సమయం మంది 4 గంటల నుండి ప్రయత్నం జరిగింది. ఈ రోజు కార్యక్రమం ఈ రోజు చేయడానికంటే వారం 10 రోజుల నుంచి ఎక్కువ ఉంది. కానీ ఈ రోజు కార్యక్రమం అందరూ 3:30కి లేచి అందరూ కూడా అన్ని కూడా కార్యక్రమాలు చేసుకుని కరెక్ట్ 5 గంటలకు మేల్కొల్పులు ప్రారంభమైనవి. ఆ తర్వాత గురుగీత అక్కడ మన లఘు పూజ మరి ఇంకా తర్వాత గురుగీత పారాయణము మరియు నగర సంకీర్తన కార్యక్రమము, ఈ సాంప్రదాయబద్ధమైనటువంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకోవడం రావడం జరిగింది. ఇప్పుడు ఈ గురు పూజ మహోత్సవ కార్యక్రమంలో జరిగే కార్యక్రమాలలో అత్యంత ప్రధానమైనటువంటిది మన మానవునికి సులభంగా జన్మ రాహిత్యమును సంపాదించే అవకాశం దొరికే కార్యక్రమము ఇది వేదాంత సిద్ధాంత మహాసభ. ఇందులో పాల్గొని అత్యంత భక్తి శ్రద్ధలతో మరి ఏకాగ్రత చిత్తంతో ఎవరైతే విందనుకోండి ఈ అమూల్యమైనటువంటి పెద్దలు చేసినటువంటి మహావాక్యములు మరి ఎవరు విన్నా ఎవరు అర్థం చేసుకున్నా ఒక్క మాటతోనే జరగలేకమయ్యే అవకాశం కూడా కలుగుతుంది. అటువంటి విద్యార్థులు అటువంటి సూక్ష్మ గ్రహీలు ఉంటే అంత సులభాది సులభం దుర్లభాది దుర్లభం అని చెప్పాడు. అయితే ఈ బోధ సులభము కంటే జన్మ రాహిత్యము పొందడానికి ఎన్నో పదవులకు ఎన్నో కోరికలు పెట్టుకుని ఏదో పొందాలని అనేక జపతపములు యోగయాగములు అనేకమైన తపస్సులు అనేకము చేసి జీవిత పర్యంతాలు కూడా భార్య పిల్లలు విడిచిపెట్టి తమ ఇల్లు విడిచిపెట్టి మరి ఈ కారణంలో కొండల్లో కూడా గుహల్లో కూడా కూర్చొని హిమాలయాల కేలు కూడా తపస్సు చేసి కూడా పొందనటువంటి ఫలితాన్ని మరి గృహస్థాశ్రమం నందు ఉండి ఈ నిజగురు బోధ యొక్క మనం బాగా విని ఆ గురువు యొక్క సేవ చేసి మరి వారిలో ఉన్నటువంటి చెప్పే ధర్మవరణాలు బాగా సరిగా తెలుసుకున్నట్లయితే మరి దీనంత సులభము ఏమి ఇంకొక బోధ లేదని చెప్తారు. ఎవరు చెప్తారు? ఆ విధంగా గ్రహించిన వారే చెప్తారు. మరి ఇటువంటి దొరకదురా ఈ నరజన్మం దొరకదు. ఇటువంటి తరుణం అంటే సమయము మానవ జన్మగా తిరగడం అంటే మానవ జన్మ దొరికింది కదా. ఇప్పుడు ఇటువంటి సమయం మనకు దొరకదు. కాబట్టి ఈ దొరికినప్పుడు మాత్రము సద్వినియోగం చేసుకోవాలి. సభకు ఒక ఏమిటి న్యాయం చేయాలి. పెద్దలైనటువంటి వారి ధర్మంలో వారు పాటించాలి. ఇక్కడ మన శ్రోతలు కూడా మనందరూ కూడా వారి ధర్మం వారు పాటించాలి. అంటే వినేవారి ధర్మ లక్షణం ఉంటుంది, చెప్పేవారి యొక్క లక్షణం ఉంటుంది. ఇద్దరు కూడా లక్షణయుతంగా మరి సభ సాగిస్తే మరి అందరూ కూడా బాగుంటుంది. కాబట్టి అయితే ఒకటి ఏంటంటే ఇప్పుడు చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి అక్కడక్కడ పరుల మధ్య మనమందరం ఒకటే సంప్రదాయం. కాబట్టి మనలో ఉన్నటువంటి కొన్ని ఏమైనా ఉండి కూడా సరి చేసుకోవాలి, తప్పుగా భావించకూడదు. అయితే సభ ప్రారంభం నుంచి వేదము వేదాంతము సిద్ధాంతం అనేది 3 ప్రకటనలు ఉన్నాయి. అయితే వేదంలో మొట్టమొదటి కర్మకాండతో ప్రారంభమవుతుంది. ఎందుకంటే ఈ జన్మకు రావడమే కర్మ కారణం. అంటే కర్మ అంటే సపరేట్ వేరే ఉన్నదా అంటే వేరే ఎక్కడ లేదు. జన్మం యొక్క ఆరంభ రూప క్రియనే కర్మ. అంటే కర్మ మొదలు పుట్టిందా జన్మ మొదలు పుట్టిందా అని ప్రశ్నలు అడుగుతారు. అట్లా కాదు. జన్మ కారణము ఏకకాలంలోనే ప్రారంభమైనవి. ముందు కర్మ పుట్టి తర్వాత జన్మ పుట్టడం కానీ తర్వాత జన్మ కలిగినాక కర్మ స్టార్ట్ కాదు, రెండు ఒకటిసారి. కాబట్టి ఎందుకంటే ఈ మరి ఎప్పుడైతే ఈ శరీరధారి అవుతుండో పిండ స్వరూపంగా కానీ తల్లి గర్భంలో అప్పుడెప్పుడు కర్మ ప్రారంభం అయిపోయింది. కర్మ విడిచిపెట్టి ఒక క్షణమైన కూడా ఈ జీవుడు నిలవలేడు. మరి ఆది నుంచి మరణించే వరకు కూడా మరణించినా కానీ భ్రాంతి గొడవకపోతే ఆ కర్మ ఇంకా కూడా పట్టుకుని ఉంటుంది. కాబట్టి ఈ వేదం అనేటువంటిది కర్మకాండ గురించి ఉంటుంది. కాబట్టి మానవుడుగా మనుషత్వంగా జీవించాలి. మానవోపాధి అంటే దాని విధం తెలుసుకొని మన ఈ లోకంలో ఏ విధంగా జీవించాలనేది మనుషత్వం గురించి చెప్పడం ప్రథమ ఉపన్యాసము పెద్దలకు మనవి చేస్తున్నాము. మొట్టమొదటి మానవుడిగా జీవించడము ఇది వేదం ఉన్నటువంటి కర్మకాండ గురించి.
ఆ తర్వాత కర్మ చేసుకుంటూ బతుకొచ్చు, బాగానే బతుకొచ్చు. అయినా దానివల్ల జన్మరహితం అవుతుందా? కాదు. ఉపాసన కాలం కావాలి మనకు. అందుకోసమే వేదంలో 840 ఉపనిషత్తులు కర్మకాండ గురించి బోధించినాయి. ఎందుకంటే కర్మకాండ చాలా గొప్పది కాబట్టి ఎవరికైనా గొప్పది. భక్తుల నుండి బ్రహ్మవిద్యుల వరకైనా, దరిద్రుల నుండి చక్రవర్తి కైనా కానీ కర్మ మాత్రం తప్పదు కాబట్టి దానివల్ల జన్మరహితం లేదు కాబట్టి ఉపాసన కాండ అంటే భక్తి కాండ ఏర్పాటు చేశారు. అవి 232 ఉపనిషత్తులు మాత్రమే చెప్పినాయి. 840 ఉపనిషత్తులు కర్మకాండ గురించి, 232 ఉపనిషత్తులు ఉపాసన కాండ గురించి. అయితే కర్మ చేసుకుంటూ భక్తి ఉంటే సరిపోతుందా? కానీ దానికి ఇంకోటి మనకు పరికరం అవసరమైంది. కర్మ ఉండాలి, భక్తి ఉండాలి, దానికి జ్ఞానం ఉండాలి. ఎందుకంటే జ్ఞానం లేని కర్మ వృధా, అజ్ఞానం పనులు చేస్తుంది కాబట్టి జ్ఞానం ఉండాలి. భక్తి ఉండాలి, భక్తి ఉండాలి కానీ జ్ఞానం లేని భక్తి కూడా వృధా. ఎందుకంటే జ్ఞానం అసలైన దేవుడు ఎవరో తెలుసుకోక నువ్వు భక్తి చేస్తుంటే ఎవరికి ధ్యానం చేసేది, నువ్వు ఎవరికి మొక్కేది, దేవుడని ఎవరికి నమ్మేది? దానికి జ్ఞానం కావాలి కదా. అందుకోసమే జ్ఞానకాండ గురించి చాలా ప్రాధాన్యత మనకు వేదంలో వివరించబడ్డది. దాని గురించి 108 ఉపనిషత్తులు మనకు తెలియజేశారు. కాబట్టి ఈ విధంగా ఉపన్యాసాల ధోరణి కూడా ఈ క్రమ పద్ధతి ప్రకారమే వచ్చి చివరి ఉపన్యాసం ఫైనల్ జడ్జిమెంట్ చేయాలి. ఆ క్రమంగా ఉపన్యాసాలు చెప్తుంటే బాగుంటది. మళ్ళా ఇంకోటి, ఒకరు ఉపన్యాసం చెప్పినటువంటి సబ్జెక్టు ఇంకొకరు చెప్పకూడదు. సాధన సంపత్తి సాధకులు కలవడానికి ఒక గురువు చెప్పినందుకు ఇక ఇంకా ఆయన అదే పక్క ప్రాక్టీస్ ఉంటుంది, ఇంకో గురువు అది ప్రాక్టీస్ ఉండదు. కానీ మాత్రం అదే చెప్పకపోతే ఆ గురువు కూడా అని చెప్పాడు, ఈ గురువు కూడా అని చెప్పాడు, ఇంతమంది పూజల రోజు కూడా ఇదే చెప్తున్నారు. వీళ్ళు చెప్పేది ప్రేక్షకులు అరే మన సబ్జెక్టు పోతే ఎంత మంచి ఉపన్యాసాలు జరిగినాయి, మరి ఎంత తెలియని విషయాలు కూడా తెలుసుకున్నాం అన్నట్ల మన ప్రేక్షకుల విషయంలో భక్తుల విషయంలో అట్లా కొత్త విషయం అందిందన్నట్టు మనకి బ్రహ్మాండమైన అమూల్యమైనటువంటి సందేశాలు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని మంచి దిగ్విజయం చేస్తారని మీ అందరితోని నేను సర్వాధ్యక్షత స్థానంలో ఉండి మీ అందరితో మనం చేసుకుంటున్నాం. జై సద్గురు బ్రహ్మారాజుకి జై. శ్రీ కొండవజు సీతయార్య శరణ సేవితం దుర్దృశ్యరహిత పూర్ణబోధకం సర్వాతీత సాక్షి వివర్జితం శ్రీ సమిష్టి బోధానంద ఉపలంతి కృష్ణమూర్తి సద్గురుభ్యో నమః. ఈరోజు మనము శ్రీ శివరామ దీక్షిత సాంప్రదాయక పరంపర గురువులైన శ్రీ ఉపలంతి కృష్ణమూర్తి సమిష్టి బోధానంద ఉపలంతి కృష్ణమూర్తి గారి ఆరాధనను శ్రీ భోగేశ్వర్ వారి దంపతులు 30వ వార్షికారాధన సందర్భంగా ఇక్కడ ఈ వేదికను ఏర్పాటు చేశారు. అందుచేత ఇక్కడ ఈ వేదాంత విచారణ సభకు మనం అందరం ఆహ్వానించి ఇక్కడ కూర్చున్నటువంటి పెద్దలందరికీ మరియు సభ ప్రాంగణంలో ఉన్న ఆత్మీయులందరికీ నా హృదయపూర్వక వందనములు. ఆవరణం ఆకాశము నిరావరణము అచలమనుచు అనుర్మహాత్మలు ఆవరణము మెట్టిగలిగిన దావరణము యమితమని తెలుసుకోరా, ఈ రెంటిని వేరని కనుక్కోరా. ఆవరణముననే నిరావరణమును చూసి ఆవరణ మెడలిన నావలి మాట లేదని తెలుసుకోరా, ఈ రెంటిని వేరని కనుక్కోరా అన్నాడు. అంటే ఆవరణము నిరావరణమని రెండుగా ఉన్నాయి. ఏంటంటే ఆవరణము అంటే ఈ ఎరుక ఆవరణముది, నిరావరణం పరిపూర్ణం. ఎట్లాగంటే ఒక రైతుకు ఒక 100 ఎకరాల భూమి ఉన్నది. అయితే తాను ఆ భూమిలో తాను ఆ బావి దగ్గర అక్కడ గృహం నిర్మాణం చేసుకోవాలంటే ఆ 100 ఎకరాల ఇల్లు ఎప్పుడు కట్టుకోడు, ఏమన్నా 500 గజాలు గృహ నిర్మాణం చేసుకొని అందులో ఉండి అదంతా చూసుకోవడానికి అవకాశం కలుగుతుంది. అట్లాగనే ఆవరణముగా ఈ ఎరుక నిరావరణములో అది అచల స్థితిలో ఉంది కాబట్టి కదలనటువంటి స్థితిలో ఉండబడినటువంటి దాని యందు ఈ ఎరుక పంచభూతాత్మికమైనటువంటి ఈ ప్రపంచాన్ని
నిర్మాణం చేసుకొని ఈ 84 లక్షల దీవోపాదుల చేత సృష్టి రచనకు ప్రారంభమైంది అని మన పెద్దలు మొదటి నుంచి చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇటువంటిది నిరావరణ అంటే అది గురుమూర్తి చేతనే తెలియబడుతుంది, కానీ ఇతరత్ర ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంత చేసినా తెలియదు. ఎందుకంటే ఎరుకోత్పత్తిని తెలియక సరచిత గర్భాదులైన చాలా నటితో నరుడెంత వాడది ఎరుగుదనను వట్టి మాట వివిధగాక తప్పదు వాణికి తరకపోక అరమరలేక సద్గురు చరణ పంకేరు ద్వయాచన మెరుగాని నరుమాట వివిధగాక తప్పదు వాణికి రాకపోక అన్నాడు. కాబట్టి ఏదైనా గాని గురుమూర్తి యొక్క కరుణ కృపా కటాక్షం చేస్తేనే ఇది ఏర్పడ్డది. ఎందుకంటే పూర్వం నుంచి సనాతనం నుంచి కూడా ఋషులందరూ కూడా గురు శిష్య సాంప్రదాయంగానే మనకి ఇంతవరకు ఆ పరిపూర్ణ బోధ మన దగ్గరకు వచ్చింది. అయితే ఈ మధ్యలో మరి పరంపరాది లేదు గాని దీక్షితుల వారు దీని గురించి ప్రతి గ్రామము ప్రతి అంతటా కూడా కాశీ రామేశ్వరం దాకా తిరిగినా ఆయనకు సరి అయిన సమాధానం దొరకలేదు. అక్కడి నుంచి ఉత్తర యాత్రకు బయలుదేరి ఆ పండరిపురం పోతే అక్కడ ఈ శ్రీధర స్వామి అతను కలిసిండు. అక్కడ తాను సమాధాన పడిండు. అక్కడ ఆ యొక్క పరిపూర్ణ విచారణ చెప్పిండు. అయితే ఈ పరిపూర్ణ విచారణ తాను వేదాంత సూర్య గ్రంథంలో మాత్రం ఏం రాసిందంటే పై భావమే రాసింది, కానీ ఇది పరిపూర్ణమని అచలమని ఎరక అని ద్వాదశి మంత్రం గాని షోడశి వాక్యం గాని ఎక్కడ కూడా తన వేదాంత సూర్యులో రాసుకోలేడు. ఆ పద్ధతిగా తాను రచించినటువంటి దాంట్లో ఇది. అయితే దాన్ని చదివితేనే ఒకసారి తర్వాత 2-3 సార్లు చదివితేనే దాన్ని అర్థమవుతుంది. ఎందుకంటే అది సంస్కృత మరాఠీలో ఉంటే బూర్లపెంటే అనే అతను వాడు నాందేడ్లో ఉంటే అతన్ని ఎన్నోసార్లు చెప్పగా మనకు తెలుగులో అనువదించి ఇచ్చినప్పుడు 2020లో మనము లక్ష్మణ ప్రభు ఆరాధనలో దాన్ని అందరికీ ప్రింట్ చేసి ఇవ్వడానికి మందిర కమిటీ వాళ్ళందరూ కూడా ఏకగ్రీవంగా చెప్పుకొని ఇచ్చారు. కాబట్టి అప్పటి నుంచి అది మనకు కొద్దిగా తెలుస్తుంది. అంతకుముందు మరి శ్రీధర స్వామి ఏం చెప్పిండు అనేది మనకు తెలియదు. ముఖ్యంగా ఏదైనా గానీ ఆవరణంలోనే తెలుసుకోవాలి, కానీ నిరావరణంలో తెలుసుకోవడానికి అవకాశం లేదు. అందుకే చూపించి చూపరా అనేది చూపించితే దాన్ని ఉన్న చూసినాం కదా, చూచేది నే ప్రతిక దళచబోకు ఇదగురు బోధ నిన్నంటాదు నితరమే బాధ. నా పాప నాకు నా చెన్ని నాయన్న నా పెన్ని దానము నా రత్నములకుండా నిదగురు బోధ నిన్నంటాదు నితరమే బాధ అన్నాడు. కాబట్టి అది చూపించరానిదే చూపించాలంటే మరి నిరావరణలో చూపించడానికి నిరావరణలో గురువు లేడు. గురువు లేనప్పుడు మరి శిష్యుడు ఎక్కడ వింటాడు? గురువు ఉంటేనే గాని శిష్యుడు వినడానికి అవకాశం కలుగుతుంది. గురుడే నిరావరణ రూపుడైనప్పుడు చెప్పడానికి అవకాశం లేదని ఆ గురుడే ఆవరణ రూపంలో గుర్తింపజేయడానికి అవకాశం కలిగింది. అందుకే చూపరానిదే చూపరానటువంటి దాన్నే నేను చూపిస్తున్నాను. కానీ నువ్వు చూసింది నేను చూపించింది దీన్ని ఏ ప్రొద్దిక తలచుకోకు. ఈ రెండింటిని ఎప్పుడు తలచకుండా ఉంటేనే కానీ ఇది గ్రాహ్యం అవుతుంది, కానీ లేకుంటే గ్రాహ్యం కాదని చెప్పింది. అందుకే ఆవరణలోనే ఇదంతా తెలుసుకోవాలి. ఆవరణ తెలిసినాక ఆవరణను విడిచిపెడితేనే కానీ ఇది తాను ముఖ్యంగా తెలుసుకోగలుగుతాడు. కానీ నిరావరణలో ఏం లేదు. అక్కడ గురుడు లేడు, శిష్యుడు లేదు, ఏది లేదు. తెలుసుకోవడానికంతా ఆవరణంలోనే అయింది. అందుకే తెలివిచే బయలుండ తెలిసి తెలివి చేతని తీసివేయరపోని అన్నాడు. తెలివి చేత తెలుసుకొని ఈ తెలివిని లేకుండా చేయమని మనకు 50 పదార్థములో కూడా 90 పదార్థములో కూడా అదే పద్ధతిగా చెప్పాడు. కాబట్టి జ్ఞానం చేత తెలుసుకొని జ్ఞానం లేకుండా చేయమన్నాడు. అందుకే మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదు అని అన్నాడు. ఈ మూలం లేని గుర్తెరిగేది ఏదంటే తెలివి. అదే చైతన్యం అంటున్నాము, అదే కదలిక అంటున్నాము, అదే జ్ఞానం అంటున్నాము.
ఆ జ్ఞానం ఉండేంత వరకు సమస్తాన్ని తెలుసుకుంటుంది. కానీ తెలిసిన తర్వాత ఆ జ్ఞానాన్ని మళ్ళీ విడిచిపెట్టడానికే ముఖ్యం. ఎందుకంటే ఆ జ్ఞానం ఎంతకాలం ఉంటుందో అంతకాలం మళ్ళీ ఎరిగే లక్షణం ఉంటుంది. ఎరిగే లక్షణం ఉన్నప్పుడు పరిపూర్ణ అనుభవాన్ని పొందడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆ స్థితిని కుదిరించుకోవాలంటే తాను లేకుండా ఉంటేనే ఆ స్థితిని కుదురుతుంది, కానీ లేకుంటలేదు. ఎందుకంటే గురుమూర్తి చూపకున్నను పరిపూర్ణం పెట్లు తనకు ప్రత్యక్షమగును, గురుమూర్తి చూపనే పరిపూర్ణము తనకు లేసా ప్రత్యక్షమగురా, చూస్తూనే ఎరుక పారిపోవునురా అన్నాడు. ఎప్పుడైతే గురుమూర్తి మనకు ప్రత్యక్ష అనుభవంగా చూపించడం, ఆ చూపిస్తేనే ఎరుక లేదు అని అన్నాడు. ఎరుక లేదన్నప్పుడు మరి చూసేవారు ఎవరు, చెప్పేవారు ఎవరు, వినేవారు ఎవరు? ఏదీ లేదు అనే నిర్ణయం. అందుకే ఆ పరిపూర్ణ సూచన జ్ఞానం ఎంతవరకు ఉంటున్నదో అంతవరకు ఎరుకనే ఉంటది. జ్ఞానాన్ని విడిచిపెట్టినప్పుడే ఆ పరిపూర్ణ స్థితి యొక్క ఉనికిలో ఉండి దాన్ని తెలుసుకోవడానికి అవకాశం కలుగుతుంది అని మన పెద్దలు అనేక రకాలుగా చెప్పి దాన్ని నిర్ణయించారు. అందుకే అది చెప్పి చూపించరా అనేది అప్ప అల్లదిగో చూడమని నీకు చెప్పి చూపిస్తే ఎప్పటికీ మరొకకు లేని ఎరుకను వీడరా అన్నాడు. కాబట్టి అది చెప్పి చూపించిన అంటే అదిగో అన్నాడు కానీ ఇదిగో అనలే. అంటే ఊహాజ్ఞానాన్ని చేత దాన్ని తెలుసుకోవాల్సిందే కానీ చూసింది అంతా కూడా ఎరుకనే. ఎందుకంటే మనం అంతా కూడా భూమి, ఆకాశము, ఈ భూమి, ఈ పంచభూత గర్భగోళములనే ఉన్నాం. ఎంతవరకు ఉన్నా దీంట్లోనే ఉండి దీన్నే విచారించి దీన్నే మళ్ళీ నిరసన చేయడానికి మనకు అవకాశము పెద్దలు కల్పించేది. కాబట్టి ఆ అవకాశం చేత మనం దాన్ని యథార్థంగా తెలుసుకొని లేని స్థితిలో ఉండి శరీరం లేకుంటేనే పరిపూర్ణము అని మనకు దీక్షితీయంలో కూడా చెప్పింది. రెండవది 24 ఇంద్రియములతోటి జడము, అదే సంసారము, అదే అవిద్య, అదే బంధము అని అన్నాడు. 25వ ఇంద్రియములతోటి జ్ఞానము, అది సమస్తాన్ని తెలుసుకుంటుంది, సమస్తము అదే ఎరుక అన్నాడు. ఈ 25 ఇంద్రియములను అనే అహంకారాన్ని విడిచిపెడితే 26వ అదే పరమాత్మ, అదే సత్యమైంది, నిత్యమైంది, అనాది అయింది అని మనకి ఈ విధంగా పెద్దలు చెప్పింది. కాబట్టి ఈ విధంగా మనం తెలుసుకొని ఆ యొక్క ఉనికిలో ఉంటే మనకు బాగుంటుంది అని ఆ పెద్దల యొక్క వాక్యములనే మనము చెప్పుకొని నిర్ణయించుకోవాలి. కానీ రెండోది లేదు. సద్గురు బ్రహ్మరాజుకి ఇంతటితో నేను ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. ఉపాధ్యక్షులు శ్రీ నిర్గుణానంద కోడి అమృతరావు గారు ఉపన్యసిస్తారు. జై బోలో సద్గురునాథ బ్రహ్మరాజుకి జై. గురు